హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ ఇంకా వేరే వేరే టాపిక్స్తో మన వీడియోస్లో మీరు చూడొచ్చు. అయితే నేను మీకు మార్షల్ ఆర్ట్స్ గురించి, మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే డిఫరెంట్ స్టైల్స్లో చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. అయితే నేను మీకు మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ నా వీడియోస్ ద్వారా మీకు నేర్పించాలని అనుకుంటున్నాను. అయితే నేను కరాటే బ్లాక్ బెల్ట్ సెకండ్ టైం, కుంఫు బ్లాక్ బెల్ట్ సెకండ్ టైం. అయితే నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో అంటే నాకెంత తెలుసో మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు మీకు నేర్పించాలని అనుకుంటున్నాను. అయితే బేసిక్స్ నుండి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్చుకుంటాం. కరాటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ కుంఫు వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ అంటే స్టైల్స్, ఉద్దేశం ఒకటేని, కాకపోతే స్టైల్స్ స్టాండ్స్ అలాంటివన్నీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో నేను మీకు బేసిక్ నుండి నేర్పించాలనుకుంటున్నాను. అంటే వార్మప్ నుండి పంచెస్, కిక్స్ అండ్ కటాస్ అలా ఉంటాయి. కుంఫులో వచ్చేసరికి అందులో చాలా స్టాండ్స్ ఇంకా ఎక్సర్సైజ్ చాలా ఉంటాయి అందులో. అది కూడా నేను ట్రై చేస్తాను మీకు చెప్పడానికి. సో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కొద్దిగా చూసుకోండి. అయితే ఈరోజు ఫస్ట్ మీకు నేను బేసిక్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ కళ. యుద్ధ కళ యుద్ధ కళ అంటే యుద్ధంలో ఫ్రెండ్స్, నంచాకు చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వార్మప్ చేసుకోవాలి. ఏదైనా ఏ ఎక్సర్సైజ్ చేసినా ముందు కానీ దానికి ముందు మనం వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం కాదు. ఓకే, లెట్స్ స్టార్ట్. హ్యాండ్స్ బ్యాక్ పెడల్, హ్యాండ్స్ బ్యాక్, head up and down, side to side, full rotate చేయండి. ఫస్ట్ మెయిన్గా వార్మప్లో ఐస్ ఇంపార్టెంట్. ఐస్ అప్ అండ్ డౌన్ చేయండి, సైడ్ టు సైడ్. ఈ సైడ్ టు సైడ్ అనేది మనకి ఫైటింగ్లో యూజ్ అవుతాయి బాగా. చూడండి, ఫుల్ రొటేట్ చేయండి. ఇప్పుడు ఫింగర్స్, మెయిన్ ఫింగర్స్ అంటే అవేలుగా అంటారు కదా, ఫింగర్స్ ఇది ఫింగర్స్ అంటాం కదా, ఫింగర్స్ బాగా, ఫింగర్స్ రిచ్ రొటేట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత షోల్డర్, దాని తర్వాత బ్యాక్ ఓపెన్. ఈ బేసిక్ వార్మప్ అయిన తర్వాత మనం నంచాకు ఫస్ట్ మూమెంట్ చూస్తాం. ఎక్కువ మూమెంట్స్ కాదు, 1-2 మూమెంట్స్. ఓకే, హలో ఫ్రెండ్స్. అయితే ఈరోజు బేసిక్ నుండి స్టార్ట్ చేద్దాం. అయితే ఈరోజు నేను నంచాకు, మీకు అందరూ తెలిసిందే, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ వెపన్ నంచాకు. బ్రూస్లీ, నంచాకు అంటేనే బ్రూస్లీ. ఎందుకంటే వాళ్ళని చూసి మేము అందరం కూడా ఇన్స్పైర్ అయ్యాము, నేర్చుకోవాలన్న ఒక కసి ఉండేది. అయితే ఈరోజు మనము
నంచాకు అంటే దీన్ని మనం నంచాకు అంటాం. యాక్చువల్లీ ఇది అల్యూమినియం, ఇది వుడ్తో కూడా వస్తుంది, కర్రతో వుడ్తో. వుడ్ ఏంటంటే కొద్దిగా హెవీగా ఉంటుంది. ప్రాక్టీస్కి అది నాకు తెలిసినంత వరకు అది పర్ఫెక్ట్ కాదు. ఇది నేను నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ నాకు ఇచ్చింది. సో ఇప్పుడుగా నేను యూజ్ చేస్తున్నాను. మంచి హెవీగా బాగుంటుంది. ఇది ప్రాక్టీస్ చేయండి ఎలాగా మొక్కలయ్యాయో ప్రాక్టీస్ చేసి. ఇది కింద పడి ఇలా అవ్వలేదు, నాకు తగిలి ఎల్బోస్ తగులుతాయి అనమాట. తగిలి అయింది. అయితే ఈరోజు మనం ఈ నంచాకు ఎలా పెట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అంటే ఎలా దీన్ని యూజ్ చేయాలో మనం నేర్చుకుంటాం. ఓకే, అయితే నేను ఈరోజు మీకు నంచాకు ద మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ వెపన్ దీని గురించి నేను చెప్పాలనుకుంటాను. ఇందులో బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. బేసిక్ నుండి ఇవి అంటే ఎలాగా క్యారీ చేసుకోవాలి, ఎలా పట్టాలి, ఎలాగా హోల్డ్ చేయాలి, ఎలాగా అటాక్ చేయాలి, అంటే ఎలాగ బేసిక్స్ మీరు నా వీడియోస్ని కొద్దిగా ఫాలో చేయండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. క్లోజ్ చేసి ఇలాగా సరే క్లోజ్ చేసిన తర్వాత దీన్ని సారీ, ఈ వీడియో ఒకవేళ మీకు డిస్టర్బ్గా ఉంటే ఇది పట్టుకొని ఇది ఇలా క్యాచ్ చేయాలి. సైడ్లో చూడండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా. ఫస్ట్ ఇది ఒక 20 to 25 టైమ్స్ 2 హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చంటే పట్టమా వదలాలి, క్యాచింగ్ పొజిషన్. అంటే మరీ హై కాదంటే బ్యాలెన్సింగ్ కోసం హోల్డ్ కదా, అలా క్యాచ్ చేయాలి. థర్డ్ ఇది ఇలానే పెట్టాలి అంటే పెట్టాలి కాదు అనలేను, పెట్టాలి. యాక్చువల్లీ ఇది మా రెస్పెక్ట్ అనమాట, బ్యాలెన్సింగ్. అయితే ఫస్ట్ 1 2 3 4 5 6 7 చూడండి. ఇది ఉంది, రెస్ట్ ఉంది కదా, చెయ్యి ఇలాగ అనకూడదు, ఇలాగ అనకూడదు. ఇది ఏదో ఉంటుంది, ఇది మూమెంట్ అవ్వాలి. ఒకసారి మూమెంట్ అయిన తర్వాత ఓకే, సేమ్ బోత్ హ్యాండ్స్. ఇది బేసిక్. దీన్ని చూడండి ఎలా చేయాలి. చూపెట్టామా, ఒకటి రెండు, ఇలా చేయకూడదు. చూడండి, ఇది 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 ఇలాగా చూడు చేసేటప్పుడు
అయితే ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హోల్డ్ చేయాలి. ఇది ఇక్కడ హోల్డ్ కాదు, ఇక్కడ చూసి ఇది రాంగ్. ఓకే, ఇక్కడ హోల్డ్, ఇక్కడ ఇక్కడ హోల్డ్ పట్టాలి, గట్టి పట్టాలి, గట్టి పడితే ఓకే ఫ్రెండ్స్. అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిన్న మూమెంట్ నేర్చుకున్నా అది స్టెప్ బై నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ మూమెంట్ అనుకోండి, నేను ఇలానే వీడియోస్ తెస్తూ ఉంటాను. ఈ ఒక్క మూమెంట్ నేర్చుకోండి, నెక్స్ట్ మూమెంట్ నేను మళ్ళీ ఒక వీడియోలో ఒక 2-3 మూమెంట్స్ నేను చెప్తాను. ఇంతవరకు బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే నేను మార్షల్ ఆర్ట్స్లో ఎలా వచ్చాను అండ్ 5 వరల్డ్ రికార్డ్స్ నేను ఎలా చేశాను. 5 రికార్డ్స్ అంటే వరల్డ్ రికార్డ్స్. నేను మార్షల్ ఆర్ట్ రావడానికి కారణం ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ అచీవ్మెంట్స్ ఎలా చేయగలిగాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను చేసే అచీవ్మెంట్స్, వరల్డ్ రికార్డ్స్, సో ప్రాక్టీస్ ఎలా అయింది, సో ఫిజికలీ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూగా చెప్తాను.